నిజం న్యూస్ కి స్వాగతం. అత్యవసర పరిస్థితుల్లో బాధపడే వారికి సహాయం అందించడంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవలు అభినందనీయమని కలెక్టర్ విజయేంద్రి బొయ్యి అన్నారు. అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం, ప్రపంచ తలసేమియా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన యూత్ రెడ్ క్రాస్, జూనియర్ రెడ్ క్రాస్ స్వచ్ఛంద సేవకులు తలసేమియా బాధితుల సమావేశానికి జిల్లా కలెక్టర్ విజయేంద్రి బొయ్యి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తలసేమియాకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. నోబెల్ అవార్డు గ్రహీత జాన్ హెన్రీ డ్యూనాంట్ గొప్ప ఆశయంతో స్థాపించిన రెడ్ క్రాస్ ప్రపంచవ్యాప్తంగా నిస్వార్థంగా సేవలు అందిస్తూ ముందుకు సాగడం అభినందనీయమన్నారు. యుద్ధ భూమిలో గాయపడిన క్షతగాత్రులకు, ప్రకృతి వైపరీత్యాల్లో, కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న వారికి వైద్య, ఆరోగ్య సేవలను అందించడంలో రెడ్ క్రాస్ చురుకైన పాత్ర పోషించడం గర్వించదగిన విషయమన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలను అభినందించారు. అది ఈ విధంగా రెడ్ క్రాస్ సేవలను మరింతగా విస్తృతం చేయాలని సూచించారు. తలసేమియా బాధితులకు స్థానిక వైద్య సేవలు అందించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. ముఖ్యంగా ఈ మెడికల్ అండ్ హెల్త్ రంగంలో ఎక్కువ రెడ్ క్రాస్ సేవలు అందించడం జరుగుతుంది. దాంతో పాటు ఎన్ని న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా కూడా మనకి రెడ్ క్రాస్ సంస్థ నుండి ఈ ఎఫెక్టెడ్ బాధితులు ఎవరైతే ఉంటారో వారికి సహాయం అందించడం అనేది కూడా రెడ్ క్రాస్ నుంచి జరుగుతూ ఉంది. అదేవిధంగా మన జిల్లాలో కూడా రెడ్ క్రాస్ సొసైటీ నుంచి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. దాంతోపాటుగా తలసేమియాకి వస్తే ఈ తలసేమియా బాధితులు మన జిల్లాలో దాదాపు 170 మంది ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే వీరికి సపోర్ట్ అనేది కంప్లీట్ గా మనకి మన ఫ్యామిలీ నుంచే కాదు, మన అందరి వైపు నుంచి కూడా వీరికి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనపైన ఉంది. తలసేమియా అంటే మీకు అందరికీ తెలుసు, బ్లడ్ డిజార్డర్ అండ్ దే రిక్వైర్ medical supervision that has been discussed chairman and also we manage to have the vegetarian superintendent garu. I'll tell him mana jillalone malli ee facility కొనసాగించాలి. మన గురించి తీసుకొని ఎక్కువ బయట జిల్లా బయటికి వెళ్ళాల్సిన అవసరం రాకుండా ఏం అరేంజ్మెంట్స్ చేయాలో అవన్నీ కూడా చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. వారు వీరికి అప్రిసియేషన్ అందుకోవడం, అవార్డ్స్ అందుకోవడం కూడా మన జిల్లాకి చాలా గర్వకారణం. మీ అందరికీ కూడా అందరూ అమ్మాయిలే, బట్ అబ్బాయిని కూడా ప్రోత్సహించాలి. ఈ రోజుల్లో అబ్బాయిలు ఎక్కువ యాక్టివ్గా కనిపించలేదు, అమ్మాయిలు చాలా సూపర్ యాక్టివ్ అయిపోతున్నారు కదా. సో మీరందరికీ కూడా మరొకసారి అభినందనలు. మీరు ఇలాగనే మీరు ఏరియాలలో స్థిరపడ్డా కూడా ఈ యాక్టివిటీని కొంత ప్రజలకి సేవ చేసే అవకాశాన్ని వదులుకోవద్దు. అలాగే అబ్బాయిని కూడా ఎక్కువ ఇన్స్పైర్ చేసి వాళ్ళతో కూడా ఈ పనులన్నీ చేయించాలి. అందరికీ మరోసారి రేపు